ఈ యొక్క యూడైస్ ప్లస్లో ఒక విద్యార్థి యొక్క క్లాసు లేదా డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయాలంటే ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించడం జరుగుతుంది. అయితే ముందుగా మనం గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా హోమ్ పేజీ చూపిస్తుంది. ఇక్కడ మన సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అంటుంది. అక్కడ గో మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ ఎంఐఎస్ వారి యొక్క మండల్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అయితే మీరు ఇందుకు కానీ ఏం చేయాలంటే S3 ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ S3 ఫామ్లో ఏముంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చూపించడం జరుగుతుంది. ఓకే, లాగిన్ అయిన తర్వాత వారి లాగిన్లో ఈ విధంగా ఈ 3 ఆప్షన్లు అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వారికి ఈ ఆప్షన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ క్లాస్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అంటే మన పాఠశాలలో యాక్టివ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఈ ఎంఐఎస్ వారి లాగిన్ ద్వారా మీరు S3 ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారికి ఈ విధంగా విద్యార్థుల యొక్క క్లాస్ చేంజ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు S3 ఫామ్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను. ఆ S3 ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ S3 ఫామ్ అనేది దాంట్లో డీటెయిల్స్ అనేది ఈ విధంగా అడగటం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ రెడీ చేసుకొని ఈ కాపీని ఎంఐఎస్ వారికి మండల MRCలో ఉన్నటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్కి మీరు ఇచ్చినట్లయితే వారు ఎంఈఓ గారి అప్రూవల్ ద్వారా ఈ క్లాస్ చేంజ్ కానీ నేమ్ చేంజ్ కానీ తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు వినియోగించుకోగలరు. అదే దానికోసం మనము S3 ఫామ్ ఒకటి అందుకున్న తర్వాత ఎంఐఎస్ వారు ఏం చేస్తారంటే గో అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఎంఐఎస్ వారికి వారి మండలంలో ఉన్నటువంటి ఇక్కడ యూడైస్ కోడ్ ఆర్ స్కూల్ నేమ్ అన్ని పాఠశాలల వివరాలు అనేది ఎంఐఎస్ గారికి ఇక్కడ కనపడటం జరుగుతుంది. వారి మండలంలో ఏ మండలానికి సంబంధించి అంటే ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ పేర్లన్నీ అక్కడ ఆ డ్రాప్ డౌన్ మెనూలో వారికి చూపించడం జరుగుతుంది. ఏ పాఠశాల నుంచి ఈ S3 ఫామ్ అనేది వారు అందుకున్నారో ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఏ విద్యార్థిని అయితే వారు క్లాస్ చేంజ్ చేయమని అభ్యర్థించినారో ఆ విద్యార్థి వివరాలు అనేది మార్పు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పాఠశాల వారు S3 ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి ఆ స్కూల్ అనేది వారు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో నుంచి ఏ పాఠశాల వారైతే వారు క్లాస్ చేంజ్ చేయమన్నారో ఆ పాఠశాల స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని సెక్షన్ కూడా ఒకటే సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ విద్యార్థులందరూ కనపడటం జరుగుతుంది. అయితే ఏ విద్యార్థిని అయితే వారు చేయమన్నారో ఆ విద్యార్థి పేరు ఎదురుగా మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి చివరిలో ఆ విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరుతో పాటు స్టూడెంట్ పెన్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఆ ఎదురుగా మాడిఫై క్లాస్ అనేది చూపిస్తుంది. ఆ విద్యార్థి మనం సెలెక్ట్ చేసుకొని మాడిఫై క్లాస్ మీద ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఆ విద్యార్థి పేరు, క్లాసు, సెక్షన్తో పాటు పెన్ నెంబర్ చూపిస్తూ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ ద క్లాస్ ఆర్ సెక్షన్ అంటుంది. ఆ విద్యార్థి ఏ క్లాస్లోకి మనం చేంజ్ చేయాలనుకున్నా ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ క్లాస్లో ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్డేట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఆర్ యూ షూర్ టు వాంట్ టు అప్డేట్ ఫ్రమ్ క్లాస్ 3 టు క్లాస్ 2. మనకి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. కాబట్టి ఆ విద్యార్థి అనేది ఇప్పుడు మనం చేంజ్ చేసిన క్లాస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా
ఏ స్కూల్లో అయినా ఇలాంటి ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా రెక్టిఫై చేయొచ్చు. అదేవిధంగా మ్యాప్డ్ చిల్డ్రన్స్ని అన్నీ చక్కగా చేయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.